లోకం ఇచ్చే సంతోషం వేరు, దేవుడిచ్చే సంతోషం వేరు. లోకస్తులు అనుకుంటారు బాగా ఆస్తిపాస్తులు ఉంటే సంతోషంగా ఉండొచ్చు అని. ఈ భూమి మీద చాలా మంది కోటేశ్వరులు ఆనందంగా లేరు. అందంగా ఉంటే ఆనందంగా ఉండొచ్చు. ఈ భూమి మీద చాలా అందంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఆనందం లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారం ఉంటే ఆనందంగా జీవించవచ్చు అనే ఆలోచన చాలా మందికి ఉంది. అధికారంలో ఉండి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు సిసలైన ఆనందం ఎక్కడుంది? ఒక విషయం నేను మీతో మాట్లాడతాను, చెప్పండి. ఈరోజు మీకు ఎంత డబ్బు ఇస్తే హ్యాపీగా ఉంటారు? మాట్లాడరే. మీకు వాస్తవంగా ఎంత డబ్బు ఇస్తే హ్యాపీగా ఉంటారు? 10,000 ఊరుకోం బ్రదర్, 10,000తో ఏం చేస్తాం? 1,00,000 రూపాయలతో ఏం చేస్తాం బ్రదర్? ఇప్పుడు 10 లక్షలతో మాత్రం ఈరోజు హైదరాబాద్ ఇల్లు వస్తుందంటారా? పోనీ 1 కోటి రూపాయలు మాత్రం నా వ్యాపారానికి మొలకు వస్తుంటారా? అసలు ఎంత కావాలి నాయన? ఎంతైనా కావాలి. ఒక ప్రశ్నను వేనివ్వండి. కూర్చున్న సహోదరి సహోదరులు దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు 100 కోట్లు ఉన్నాయి అనుకుందాం. ఎన్ని కోట్లు? గట్టి చెప్పండి. 100 కోట్లు మీ బ్యాంకులో ఉన్నాయి అనుకుందాం. ఏం చేస్తారు? 100 కోట్లు బ్యాంకులో ఉన్నాయి కాబట్టి అరగంటకి భోంచేస్తారా? ట్రై చేయండి, చస్తారు. అర్థమవుతుందా? 100 కోట్ల రూపాయలు బ్యాంకులో మీ పేరున ఉన్నా మీరు తినేది మాత్రం 6 అంగుళాల ప్లేటులోనే. మీకు బ్యాంకులో 100 కోట్లు ఉన్నాయని చెప్పేసి ఎంత ప్లేట్లు తింటారా? సాధ్యం కాదుగా. నాకు ఏకంగా 15 రూమ్స్ ఉన్నాయండి. ఎవడో అన్నాడట పాప ఒక మీటింగ్లో, సతీష్ కుమార్ గారికి ఎంత పెద్ద ఇల్లు ఉందో తెలుసా? ఎంత పెద్ద ఇల్లు? 100 రూమ్స్ అంట. ఎన్ని రూమ్స్? 100 రూమ్స్ అంట. ఈ చెయ్యి ఒక రూమ్లో, ఈ చెయ్యి ఒక రూమ్లో, ఈ కాలు ఒక రూమ్లో, 32 పళ్ళు 32 రూముల్లో. అడుగుతున్నాను, ఒకవేళ 100 రూమ్సే ఉన్నాయి అనుకుంటే ఎన్ని రూమ్స్లో పడుకుంటాను చెప్పండి? గట్టిగా చెప్పండి. ఒక రూమ్లోనే. ఎంత తిండి ఉన్నా తినేది మాత్రం ఈ జానడ పొట్ట పట్టే తిండి మాత్రమే. పడుకునేది మాత్రం 6.5 అడుగుల మంచం మీద మాత్రమే. ఒకవేళ మీరు బాగా ధనవంతులు అనుకోండి, మీ కారుకి ఏమైనా 100 చక్రాలు ఉంటాయా? 4 చక్రాల కారు మాత్రమే. చచ్చిపోయారనుకోండి, పెడతారా? చెప్పండి. 6 అడుగుల పెట్టే. ఎంత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా చచ్చిపోయిన తర్వాత వాళ్ళు 3 అడుగులు ఈ వైపు, 6 అడుగులు ఈ వైపు పడేస్తారు అంతే. లోపల అడుగుతున్నా, ఎక్కడ చేరుతున్నావు ఆఖరికి? ప్రియ సహోదరి సహోదరులు, వాస్తవం చెప్పమంటారా? మనిషి సంతోషంగా ఉండాలంటే ధనము వల్ల కాదు, గుణము వల్ల మాత్రమే మనిషి సంతోషంగా ఉండగలడు.